హాయ్! నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ఆల్వేస్ యూజ్ బ్రాండెడ్ ఐటెమ్స్ ఇన్ యువర్ లైఫ్. అవునండి. నిజంగానే నేను ఏ చిన్న వస్తువు కొన్నా కానీ బ్రాండెడ్ చూసే కొనుక్కుంటూ ఉంటున్నాను. బ్రాండెడే వాడుతున్నాను అనుకుంటున్నాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యి. లిప్స్‌లో ట్రూత్ ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. వాయిస్‌లో సింపతి ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. హ్యాండ్‌లో చారిటీ ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. ఐస్‌లో సింపతి ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. హ్యాండ్‌లో చారిటీ ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. హార్ట్‌లో లవ్ ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. ఆటోమేటిక్‌గా ఫేస్‌లో స్మైల్ ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. వీటికన్నా మించిన బ్రాండ్ ఏదైనా ఉంటూ ఉంటుందా మనిషి జీవితంలో? నిజంగా చూడండి ఇవన్నీ సహజంగానే చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా సహజంగా మనిషి తన సహజ గుణాలతో ఉన్నప్పుడు మాత్రమే అద్భుతంగా గుర్తింపు వస్తూ ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అనవసరంగా ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఏదో అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ చూస్తున్నప్పుడు గూడా చులకన భావంతో చూస్తూ, చేయాల్సి వచ్చినప్పుడు చేసే స్తోమత ఉన్నా కూడా నేనెందుకు వారికి చెయ్యాలి అని ఆలోచిస్తూ, ఆ! ప్రేమను పంచే గుణం మన మనసుకు ఉన్నప్పుడు కూడా ఈర్ష్య, ద్వేషాలని పెంపొందించుకుంటూ, ఇలా ఉన్నంత సేపు నువ్వు ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని ఎప్పుడైనా ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? బ్రాండెడ్ థింగ్స్ అనంటే బయట నుంచి వచ్చేవి కాదు, నీ దగ్గర నుంచి బయటకు వచ్చేవి అని గుర్తుంచుకో మిత్రమా.